హాయ్ ఫ్రెండ్స్, మాకైతే చేప పడింది. ఎంత ఉంటుందా? కిలో ఉంటుందా? కిలో ఉన్నదా? పెద్ద ఉన్నదా? ఏదో ఒకటి వచ్చినందుకు పొద్దు నుంచి గాలం వేసినందుకు ఏదో ఒకటి పడ్డది. మెల్లగా రే, మెల్లగా తీసుకో. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇగో ఆఖరికి అయితే చేప పడింది. చేపల గురించి ఎందుకు చెప్తున్నావు? హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మా రెసిపీ వచ్చి గుత్తొంకాయ ఫ్రై చేయబోతున్నాం, మీరే చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వంటకు కావాల్సిన సామాన్లు చూడండి. కొత్తిమీర, వంకాయ, ఇంటి దగ్గర మ్యారినేషన్ చేసుకున్న మసాలా, ఇంకా నూనె, కిలో నూనె ప్యాకెటు, ధనియా పౌడర్, కొంచెం మసాలాలు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వంకాయలు టమాటాలు కడుక్కుందాం. మంచిగా గడుగురా వంకాయలు. టమాటాలు కింద ఉన్నాయి చూడు, అవి కూడా తీసి మంచిగా గడు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే బియ్యం కడుక్కుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వంకాయల్ని ఇలా కట్ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పొయ్యి వెలిగించుకుందాం. ఇప్పుడైతే మనం రైస్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. టమాటాలకు లేపు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం టమాటాలు కూడా కట్ చేసుకుందాం. దాని తర్వాత కొత్తిమీర, ఇంకా మిగతా ఏమున్నాయో అవి కూడా కట్ చేసుకుందాం. లోపలికి ఫ్రెండ్స్ మా వాళ్ళు ఇప్పుడు మంట వెలిగించి శత విధాలా ప్రయత్నిస్తున్నారు. వెలిగిందారా తేజ? అక్కడ చూస్తే మా మామయ్య గాలాలు పట్టుకొని చేపల కోసం వేటాడుతుంది. పడ్డాయా మామయ్య? ఫ్రెండ్స్ ఇప్పుడైతే చేపలు పడుతున్నాడు మా మామయ్య. ఉన్నదే చిన్న మడుగు, ఇందులో చేపలు కూడానా? ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా మామయ్య గాలం అయితే వేసి అలా కూర్చున్నాడు. పడితే పడవ ఇవన్నీ తెలియదు. ఎట్లయినా పొయ్యి మీద కడితే సరా పడుతోనే గుంజు ఇట్లా చూడాలి, లపక్కున గుంజాలి. అరే ఇంకా ఉల్లిగడ్డలే కట్ చేస్తున్నావారా? రేయ్ ఎంతసేపు రా, తొందర కట్ చేయి. బాయ్ అయితే ఇప్పుడు ఉల్లిగడ్డలు కోసుకుంటుండండి.
ఫ్రెండ్స్ ఇప్పుడు అక్కడైతే అన్నం ఉడుకుతుంది, అంతలో ఇక్కడ ఇంకో పొయ్యి పెట్టుకుంటున్నాం. ఇస్తరాకులు కానీ ఏమన్నా బెటర్ తేజ, మంచిగా వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వంకాయలకు మ్యారినేషన్ చేసుకున్న ఈ మసాలాలన్నీ ఇందులో పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డైరెక్ట్ కర్రీ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే పొగ బాగా వస్తుంది. కొంచెం పొగను ఊదుకుంటున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొద్దిగా నూనె పోసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వంటకు కావలసిన వస్తువులన్నీ రెడీ చేస్తున్నాం. వంటకు తగిన ఫ్రెండ్స్ వంటకు కావలసిన వస్తువులు ఇప్పుడైతే రెడీ అయ్యాయి. వంటకు కావలసిన వస్తువులు టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి, వంకాయ, ఆనియన్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నూనెలో వంకాయలు వేసుకొని కొద్దిసేపు వేగే వరకు అటు ఇటు తిప్పుకుందాం. మసాలాలు దంచుతున్నాం. వంట వస్తలేదు అన్నాడు. పెట్టి దంచురా, చేతిలో ఏం దంచుతావు, దంచు. ఫ్రెండ్స్ ఇక్కడ అప్పటి నుంచి కూర్చున్నాడు, ఒక్క చేప కూడా పడలేదు. ఫ్రెండ్స్ అసలు అది కూడా మెసులుతలేదు మామయ్య, అన్న వేస్ట్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నమైంది, అన్నాన్ని దింపుకుంటున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ మంట ఇక్కడికి తరలిస్తున్నాం. పెట్టరా నా మీద మంట ఉంటుంది, ఏదో ఒకటి మంటనో కొరకాసో. ఫ్రెండ్స్ వంకాయ వండడానికి మా వాడు వాడే తిప్పలు కెప్టెన్ మన అమెరికా. గుమగుమలాడే గుత్తొంకాయ కూరని గుట్టలు వేసుకొని తింటాం. మీ ఇంట్లో మీరు ఏ కూర చేసుకుంటున్నారో కామెంట్లో మెన్షన్ చేయండి. అయితే ఈరోజు స్టార్ట్ గుమగుమలాడే గుత్తొంకాయ కూరని అయితే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఏగినే ఆరా తొందరగా చేసేయండి. ఆ ఏగినాక తొందరగా ఉల్లిగడ్డలా వేస్తే అయిపోతుంది. ఫ్రెండ్స్ మేమైతే మా మొట్టమొదటి వీడియో ఈ గుడి దగ్గర నుంచే స్టార్ట్ చేసాం. ఒకసారి గుడి ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఈ అమ్మవారు చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ చూస్తే వెనకాల కూర్చోవడానికి కొంచెం స్పేస్ ఉంటుంది. ఇక్కడ చూస్తే చెట్లు, ఆ చెట్టు పక్కన ఉంది అమ్మవారు.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము మొట్టమొదటిసారికి ఈ గుడి దగ్గరికి వచ్చినందుకు నేనైతే కొబ్బరికాయ కొడుతున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొన్ని ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసుకున్నాం. కొత్తిమీర కూడా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ కట్ట కింద ఉన్న అమ్మవారి దగ్గర కూడా కొబ్బరికాయ కొడుతున్నాం. ఎగితే మెల్లమెల్ల ఇప్పుడే వచ్చినా నూనె నూనె పైన చూస్తున్నా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే పసుపు వేసుకున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే అల్లం వేసుకున్నాం. సన్న సన్న ఏం కదా రాది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం చికెన్ మసాలా వేసుకుంటున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొన్ని టమాటాలు వేసుకున్నాం. ఉప్పు వేసుకుందాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము వేయించుకున్న వంకాయలని పక్కకు పెట్టుకున్నాం. కొద్దిగా అయినాక గిన్నెలో వేసుకుంటాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వంకాయలు వేసుకుంటున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడు వంకాయలను అయితే బాగా కలుపుకుంటున్నాం. ఫ్రెండ్స్ అక్కడ వాళ్ళకైతే చేపలు పడట్లేదు. గత గంట సేపు నుంచి అక్కడే ఉన్నారు. ఏమైందిరా వరుణ్, పడ్డాయా? అందులోనే పడతావు నువ్వు కూడా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొన్ని వాటర్ పోసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొద్దిగా కారం పొడి వేసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. పైనుంచి గార్నిష్ చేసుకొని దింపుకుందాం. దింపేరా. ఫ్రెండ్స్ కర్రీ బాగా వచ్చింది అనుకుంటున్నాము. మీకు కర్రీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. గ్రేవీ మంచిగా వచ్చిందా? వాడు ఇంకా మసాలా వేయనన్నాడు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వంట వండుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఒకసారి తిని ఎలా ఉందో చెప్తాం. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది ఫ్రెండ్స్. చాలా బాగుంది. వంకాయకి ఆ గ్రేవీ, ఆ మసాలాలు బాగా పట్టినాయి. కూర మాత్రం మెంటల్ వచ్చిందిరా. వంకాయలు బాగా ఉడుతుంది. ఫ్రెండ్స్ ఇప్పటికైతే బాయ్.
మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మాకైతే చేప పడింది. ఎంత ఉంటుందా? కిలో ఉంటుందా? కిలో ఉన్నదా? పెద్ద ఉన్నదా? ఏదో ఒకటి వచ్చినందుకు, పొద్దు నుంచి గాలం వేసినందుకు ఏదో ఒకటి పడ్డది. మెల్లగా రే, మెల్లగా తీసు. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇగో ఆఖరికి అయితే చేప పడింది. ఫ్రెండ్స్ ఫిష్కి అయితే గాలం, ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫిష్కు గాలం బాగా దిగింది. అది బ్లడ్ వస్తుందా దానికి? వాడు ఏమంటే వాడు 2 గంటలు ఫ్రెండ్స్ అది ఆటో ఫోకస్ తీసుకుంటలేదు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీన్ని చేపని కాల్చుకుంటున్నాం. సో ఫ్రెండ్స్ ఈ రోజుకైతే మా వీడియో అయిపోయింది. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అన్నిటికన్నా మించి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు కొంచెం మోటివేషన్ అవుతుంది, ఇంకా వీడియో చేయడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటాం.